ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో 40 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తీవ్రమైన మావోయిస్టు నియంత్రణ చర్యలు. జనవరి నుంచి ఇప్పటి వరకు 185 మంది నక్సల్స్ మృతి. తిరుమలలో కన్నుల పండుగగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. పెద్దశేష వాహనంపై విహరించిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. నేడు ఉదయం చిన్నశేష వాహనంపై విహరించనున్న శ్రీవారు, సాయంత్రం హంసవాహనంపై ఊరేగనున్న మలయప్ప స్వామి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నేడు అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ. దర్శనానికి వచ్చిన దారిలోనే బయటకు వెళ్తూ ఉండడంతో కిక్కిరిసిన వీఐపీ మార్గం. శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ భాగమయ్యాడు. దేవుడి విషయంలో తప్పును సమర్థించడం సనాతనమా? వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే మామూలుగా ఉండదన్న వైఎస్ జగన్. కూటమి సర్కార్ అరాచకాలు చేస్తోంది, పూర్తిగా బరితెగించి దాడులకు పాల్పడుతున్నారన్న సజ్జల. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అంబటి ఫైర్. జగనన్న పాలన అంటే గుర్తొచ్చేది సంక్షేమం. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను గాలికి వదిలేసిందన్న విడుదల రజని. పార్టీ పదవులు స్వీకరించిన అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న నేతలు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వరద బాధితుల ఆందోళన. తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదని రాస్తారోకో. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద సాయంపై మరోసారి పునరాలోచన చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న సీఎం. త్వరలోనే ధరణిని రద్దు చేస్తాం, చట్టాన్ని తీసుకొస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దసరా మహోత్సవాల్లో తమ సేవా తత్పరతను చాటుకున్న బెజవాడ పోలీసులు. అనాథ ఆశ్రమాల్లోని వృద్ధుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు. కొల్లాపూర్లోని వాసవి కన్నికా పరమేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు. 50 లక్షల రూపాయలతో అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ. ఏపీలో స్విగ్గీని బహిష్కరించిన హోటల్స్ అసోసియేషన్. 14 నుంచి స్విగ్గీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుపతిలో ఇబ్బందులు పడ్డ స్థానికులు. పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదం. కర్నూలు జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు. ఇసుకను కొల్లగొడుతూ ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే గంగుల ఫిర్యాదు. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ. పాత్రికేయులపై మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు. నాయకులపై బురద చల్లే వార్తలు రాస్తే విలేకరులకు డబ్బులు వస్తాయని వెల్లడి. కాకినాడ జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీసుల ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన. ఉచిత ఇసుక హామీని అమలు చేయకపోవడంపై ఆగ్రహం. ప్రకాశం జిల్లా తర్లుపాడు తహసీల్దార్ తీరుపై ప్రజల ఆగ్రహం. నివాస ఆదాయ ధృవపత్రాల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు. అల్లూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ప్రాజెక్టు సీఈఓ, ఐటీడీఏ పీఓ పర్యటన. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ నిర్వాసితుల ఆందోళన. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లిలో ఎమ్మెల్యే మందుల సామెల్ కలెక్టర్ పర్యటన. ఇండస్ట్రియల్ పార్క్ స్థల పరిశీలన. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సందెల రామాపురంలో వెలిసిన మావోయిస్టు కరపత్రాలు. మావోయిస్ట్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో శాశ్వత పరిష్కారం. అండర్గ్రౌండ్లో భూగర్భ సొరంగ మార్గాల నిర్మాణాలకు అనుమతులు. మూసీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు లైఫ్ లైన్గా ఉంది. మూసీ ప్రక్షాళనకు ప్రజల మద్దతు అవసరమన్న మంత్రి ఉత్తమ్. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సీతక్క. 100% రాయితీతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేరన్న ఎంపీ డీకే అరుణ. ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడమే తప్పంటూ విమర్శ. తెలుగు పరిశ్రమ మొత్తం మాకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. నా కుటుంబాన్ని రక్షించే విషయానికి వస్తే నేను సింహాన్నవుతానన్న నాగార్జున. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో రైతుల ధర్నా. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్. గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. కీ రీనోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ పిటిషన్లు. ఏపీ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజయవాడలో భేటీ. పెండింగ్ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరామన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతుల ఆందోళనలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్. యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి తండ్రి రాధాకృష్ణ కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్కు రావాలన్న న్యాయస్థానం. వచ్చే 5 ఏళ్లలో రైల్వేలో పూర్తి స్థాయిలో మార్పులు. రైల్వేలను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై రివ్యూ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. మాల మహానాడు చెన్నై పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం. అక్టోబర్ 15 నుంచి 16 వరకు పాకిస్తాన్లో ఎస్సీఓ సమావేశం. 9 ఏళ్ల తర్వాత పాక్లో కేంద్ర మంత్రి జయశంకర్ పర్యటన. ఎక్స్ ప్లాట్ఫామ్లో ఎలాన్ మస్క్ రికార్డ్. మస్క్ అకౌంట్కు 200 మిలియన్ల ఫాలోవర్స్. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా రికార్డ్. అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారంలో స్పీడ్ పెంచిన కమలా హ్యారిస్. కమలాకు మద్దతుగా ఈ నెల 10న ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న బరాక్ ఒబామా. దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం. దక్షిణ కొరియా అమెరికాకు కిమ్ జాంగ్ హెచ్చరిక. ఈ నెల 6 నుంచి 10 వరకు భారత్లో మాల్దీవుల అధ్యక్షుడి పర్యటన. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మయిజు.